హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు పొద్దున్నే సాయంత్రం దాకా షాప్లో ఏదో పని ఉంటానే ఉంటుంది, ఖాళీ టైం అనేది దొరకదు. ఇది చూడండి, మన చింటిగాడు ఫుడ్ వేస్తుంటే ఎలా ఎగబడుతున్నాడో. వీడు వచ్చేసి ఎస్ఆర్డి మ్యాగ్మా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో అయితే నేను సర్ప్రైజ్ గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. నేను సీరియస్గా వీడికి ఫుడ్ వేస్తుంటే మార్నింగ్ మన దగ్గర నుంచి 2 యాపిల్స్ నీళ్ళు బేబీస్ తీసుకెళ్లారు. వాడైతే వచ్చాడు చూడండి. వాడు తీసుకెళ్లేటప్పుడు అయితే ఒకడే వచ్చాడు, రిటర్న్ తెచ్చినప్పుడు మాత్రం ముగ్గురిని తీసుకుని వచ్చాడు బెటాలియన్. వాడి ప్రాబ్లం ఏంటో మీరే చెప్పు. ముఖం పడతలేరా చెప్పు, ఏమైంది చెప్పు. ఏటయ్యి ఇప్పుడు మా ఫ్రెండ్ గా ఎట్టుకెళ్ళాడు ఇంటికి. అసలు బతిగా ఉన్నాయా చచ్చిపోయినాయా? ఏమో నత్త కదులుతుంది అసలు అలాగే ఉంటదా? అంటుకుంటది. ఇప్పుడు మరి ఇప్పుడే కదా తీసుకెళ్ళావు. సరే పాపం వాడు బాధ చూడలేక రిప్లేస్మెంట్ అయితే ఇచ్చాను. వాడు రియాక్షన్ చూడండి కదా. ఇప్పుడు కదులుతున్నాయా? అంటుకున్నాయా? మొత్తానికి అయితే తమ్ముడిని సాటిస్ఫై అయితే చేశాను. ఇది వచ్చేసి మన లాస్ట్ వీడియోలోని మన కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తానని చెప్పాను కదా. ఆయనకి పంపించిన ఫ్రై అయితే ఇది. ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. కస్టమర్ అయితే సాటిస్ఫై అయ్యారు. నాకు కాల్లో కూడా చెప్పారు, అదేవిధంగా మెసేజ్లో కూడా తెలియజేశారు. ఇది ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ట్యాంక్లో వేసాక తీసిన వీడియో. గ్రూమింగ్ కాబట్టి ఆ సైజ్ సరిపోతుంది. ట్యాంకు ఎదిగే కొద్దీ ట్యాంక్ సైజ్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ది సెకండ్ ఆర్డర్ ఇచ్చాను కదా, అది ఇది కూడా నన్నే సెలెక్ట్ చేయమన్నారు. ఉన్న దాంట్లోకల్లా ద బెస్ట్ తీసి ఇచ్చాను. క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో. చిన్న సైజు 1 ఇంచ్ ఫ్రైకి అప్పుడే కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది. పెరల్ మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ప్యాక్ చేయడానికి అయితే ముందు మన ట్యాంక్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఆ కలరు, ఆ షేడు, ఐస్ కూడా జనరల్గా రెడ్ కలర్ వస్తాయి. దీనికి వచ్చేసి ఎల్లో షేడ్ వచ్చింది ఐస్. ప్యాకింగ్ చేసాక ఈ ఫ్రై చూడండి, ఫోన్ యొక్క ఫ్లాష్ లైట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో దాని కలరు. పెరల్స్ అయితే చూడండి షైనింగ్ అవుతున్నాయి. ఫోన్ ఫ్లాష్ లైట్కి దానికి బాగా సింక్ అయింది. కస్టమర్ అయితే తీసుకుంటున్నారు. ఆయన దగ్గర 9x18 ట్యాంక్ ఉందన్నారు. స్పేస్ లేదు, కాకపోతే స్పేస్ క్రియేట్ చేసాం ఆయన ట్యాంక్లోని. మిర్రర్ అయితే కట్ చేసి ఇచ్చాను, దానికి సెక్షన్ కప్పులు పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆయన ట్యాంక్లో వేసాక చూడండి, ఆయన అయితే దానికి పేరు కూడా పెట్టేసుకున్నారు. పేరు పెట్టి మరి పిలుస్తున్నారు. కస్టమర్ హ్యాపీ, నేను హ్యాపీ. ఆయన నాకు ఈ వీడియో ఫార్వర్డ్ చేశారు, చాలా బాగుంది బ్రో అని. ఇదే మనం కట్ చేసి ఇచ్చిన మిర్రర్. ప్రజెంట్ ఆ ప్లేస్ అయితే సరిపోతుంది దానికి. కొంచెం సైజు పెరిగాక ఈ లోపల ఆయన కూడా చూసుకుని వేరే ట్యాంక్ చేయించుకుంటా అన్నారు. ఇది వచ్చేసి థర్డ్ అండి. ఒక లేడీ కస్టమర్ ఒక మంచి పెట్ కావాలండి మాకు ఇంట్లో ఉండడానికి, మేము ఊరు వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అడిగారు. సో నేనైతే ఆవిడకి గప్పీస్ సజెస్ట్ చేశాను. గప్పీస్ కూడా మన దగ్గరే తీసుకున్నారు. ఆవిడ కూడా వీడియో పెట్టారు. వాళ్ళు చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు. సిమెంట్ పాండ్లో తయారు చేసుకున్నారు వాళ్ళు. మొత్తం పెబల్స్, అదేవిధంగా షెల్స్ అన్నీ వేసుకున్నారు. సిరామిక్ స్టోన్స్ కూడా వేసుకున్నారు. మీరు ఇందులో క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు చాలా ప్యాషనేట్గా అయితే చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా చేయొచ్చు, కానీ ఇక్కడ దాకా చేయడమే చాలా గ్రేట్. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి మనం ఓన్గా గ్రూమ్ చేస్తున్న ఫ్లవర్ హార్న్. ఇది 1 ఇంచ్ ఫ్రై. ఇది జీబీ వెరైటీ. ఇది లాస్ట్ లాట్లో అన్నిటికన్నా చిన్న పిల్ల. బ్లాక్గా ఉండేసరికి మాకు డౌట్ వచ్చింది. జనరల్గా జీబీ వెరైటీయే బ్లాక్ షేడ్ ఎక్కువ ఉంటుంది, ఎదిగే కొద్దీ బ్లాక్ షేడ్ పోతుంది. దీన్ని అయితే నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. లైట్గా హెడ్ బంప్ అయితే వచ్చింది. హెడ్ ఫుల్గా పాప్ అయ్యాక దీన్ని గివ్ అవే పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.